ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ యాస్పిరెంట్ ఫ్రెండ్. నేను ఈరోజు మల్టిప్లికేషన్ ట్రిక్స్ గురించి చెప్పబోతున్నాను. నా ప్రీవియస్ క్లాసెస్లో స్క్వేర్స్, క్యూబ్స్ అలాగే పర్సంటేజెస్ యొక్క ట్రిక్స్ చెప్పాను. ఎవరికైనా క్లాసెస్ కావాలంటే కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తాను, మీరండి చూడొచ్చు. నా క్లాసెస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. మనం ఈరోజు టాపిక్ వెళ్తే మల్టిప్లికేషన్లో బేసిక్గా 2 ట్రిక్స్ ఉన్నాయి. ఈ 2 ట్రిక్స్ని బేస్ చేసుకొని మనకి మల్టిప్లికేషన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనకి మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి ఏదైనా ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాంట్లో పెద్ద పెద్ద నెంబర్స్ 5 into 5, 5 digit into 5 digit మల్టిప్లికేషన్స్, 4 digit into 3 digit ఇలాంటి మల్టిప్లికేషన్స్ వచ్చినప్పుడు మనకి అవి సాల్వ్ చేయడం చాలా హార్డ్ అయిపోతుంది. ఈ ట్రిక్స్ని యూజ్ చేసుకుంటే అవి సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి బేస్ మెథడ్. ఈ బేస్ మెథడ్లో 100ని బేస్ కింద తీసుకుంటాం. ఈ 100ని మనం పర్ఫెక్ట్ బేస్ కింద కన్సిడర్ చేద్దాం. పర్ఫెక్ట్ బేస్. ఈ పర్ఫెక్ట్ బేస్ని ఎందుకు అనుకోవడం తర్వాత చెప్తాను. సో 100 బేస్ కింద తీసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మల్టిప్లికేషన్ ఉంది. 98 into 102. 98 into 102 అనే ఒక ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే, మనం కనుక 100ని బేస్ తీసుకున్నట్టయితే 100 కంటే 98 ఎంత తక్కువ? 2 తక్కువ. 102 ఎంత ఎక్కువ? 2 ఎక్కువ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ పైన ఏదైతే నెంబర్స్ వచ్చాయి ఈ నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. ఓకే, -2 into +2 ఎంత? -4. మీకు ఇది తెలుసు కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఎప్పుడైతే సేమ్ వాల్యూస్ మైనస్ మైనస్ వస్తే మైనస్ మైనస్ కానీ ప్లస్ ప్లస్ కానీ సేమ్ వస్తే రెండు సైడ్ అప్పుడు ప్లస్ వస్తుంది, ఆపోజిట్ సైడ్స్ వస్తే మైనస్ వస్తుంది. ఓకే, ఇది మీకు ఆల్రెడీ కిండర్ గార్డెన్ చిన్న చిన్న క్లాసెస్లోనే తెలిసి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇంకోసారి చెప్పాను. సో -4 అయింది. నెక్స్ట్ ఆన్సర్లో 98 + 2 ఎంత? 100. ఇక్కడ 100 వేసుకొని మనకి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి బేస్లో అన్ని జీరోస్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు దీనిలోంచి దీన్ని తీసేయాలి. ఎందుకు? మైనస్ కాబట్టి, ప్లస్ అయితే యాడ్ చేసుకుంటాం. సో 0 నుంచి 4 పోతుందా? పోదు కాబట్టి బారో చేసుకోవాలి. 10 నుంచి 4 పోతే ఎంత అవుతుంది? 6 అవుతుంది. సో ఇవన్నీ 9s అవుతాయి. 9 9 9 ఇక్కడ 9 క్యారీ అవుతుంది, 9 క్యారీ అవుతుంది, 9 క్యారీ అవుతుంది. సో 9 9. సో దీని వాల్యూ ఎంత అవుతుంది? 9996 అవుతుంది. సో బేస్ మెథడ్లో ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. 84 into 92. 84 into 92 అనే ప్రాబ్లం చూసాం అనుకోండి. నేను బేస్ వచ్చేసి 100 తీసుకున్నాం. బేస్ వచ్చేసి 100 తీసుకున్నాం. 84 100 ఎంత తక్కువ? 16 తక్కువ. ఇది ఎంత తక్కువ? 8 తక్కువ. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను, ఈ పైన ఉన్న నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. ఇది మైనస్, ఇది మైనస్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ప్లస్ 16 + 8, 16 into 8 144. 144. ఇప్పుడు 84 నుంచి 8 అయినా తీసేయచ్చు, 92 నుంచి 16 అయినా తీసేయచ్చు. ఏది తీసినా ఒకే వాల్యూ వస్తుంది. 84 నుంచి 8 తీసేస్తే ఎంత అవుతుంది? 76 అవుతుంది. 84 నుంచి 8 తీస్తే 76 అవుతుంది. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టుకున్నాం. కాబట్టి ఇక్కడ 144 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 4 4 6 + 1 7 7. సో దీని ఆన్సర్ వచ్చేసి 7744 అవుతుంది. దీని ఆన్సర్ వచ్చేసి 7744 అవుతుంది. మనం 100ని బేస్ తీసుకొని మల్టిప్లికేషన్స్ అనేవి ఇలా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ప్రతిసారి 100ని బేస్ తీసుకొని కుదురుతుందా? కుదరదు. కొన్నిసార్లు 100ని బేస్ తీసుకోవాలి, చాలాసార్లు తీసుకోవాలి మ్యాక్సిమం. ఫర్ ఎగ్జాంపుల్ 55 into 56 అని అడిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగితే 100 బేస్ తీసుకున్నాం అనుకోండి. 100 నుండి ఇది ఎంత తక్కువ? -45. ఇది 44. ఫస్ట్ 45 into 44 చేయాలా? అది కూడా పెద్ద ప్రాసెస్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రతిసారి 100 బేస్ తీసుకోం. ఇప్పుడు నేను ఏం బేస్ తీసుకుంటానంటే 50 బేస్ తీసుకుంటాను. 50 బేస్ తీసుకుంటాను. ఓకే, సో ఈ 50 బేస్ తీసుకున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, నేను ఇందాక ఇది పర్ఫెక్ట్ బేస్ అని ఎందుకు అనుకోమని చెప్పానంటే, మనం ఏ బేస్ వాల్యూ తీసుకున్నా అది 100కి ఎలాంటి మల్టిపుల్లో ఉంది, ఎలాంటి రేషియోలో ఉందని చూసుకొని మన ఆన్సర్ కూడా అలా తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా చేయాలో చెప్తా చూడండి. 100లో 50 ఎంత? హాఫ్, అంటే 1/2 హాఫ్ వాల్యూ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 50 బేస్ తీసుకుంటే ఇది +5, ఇది +6. సేమ్ ప్రాసెస్.
5 6 ఎంత? 30. నెక్స్ట్ 55కి 6 అని యాడ్ చేయొచ్చు, 56కి 5 అని యాడ్ చేయొచ్చు. 55కి 6 అని యాడ్ చేయొచ్చు, 56కి 5 అని యాడ్ చేయొచ్చు. ఓకే, ఎలా చేద్దాం? 55కి 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 61 అవుతుంది. ఓకే, కానీ ఇది హాఫ్ ఉంది కాబట్టి, మన బేస్ హాఫ్ ఉంది కాబట్టి ఈ ఆన్సర్ కూడా హాఫ్ చేసుకుంటాం. ఇక్కడే హాఫ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొత్తం క్యాలిక్యులేట్ చేశారు కదా, ఇక్కడ హాఫ్ చేయాలి. చేస్తే ఎంత అవుతుంది? 30.5 అవుతుంది. 30.5 అవుతుంది. సో దీన్ని 100తో మల్టిప్లై చేయాలి బేస్తో. సో అప్పుడు ఏమవుతుంది? 3050 అవుతుంది. ఇప్పుడు చూడండి, 05380. సో దీని ఆన్సర్ వచ్చేసి 3080. నార్మల్ మల్టిప్లికేషన్ తీసుకుని చూస్తే ఎంత వస్తుంది చూద్దాం. 55 ఇంటూ 5 6 ఎంత? 30. సో 30 330 అవుతుంది. 250 275. ఓకే, 08 ఎంత వచ్చింది? 3080 వచ్చింది. ఓకే, మనం ఎలా చేసినా వస్తుంది. సో మనం ఇక్కడ బేస్ 50 తీసుకున్నాం కాబట్టి 100 హాఫ్ కాబట్టి మనం ఇక్కడ వచ్చిన వాల్యూని ఇక్కడ కలుపుకున్నాక వచ్చిన వాల్యూని హాఫ్ చేసుకోవచ్చు. నేను ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 50 బేస్. ఓకే, 50 బేస్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 39 ఇంటూ 61. 39 ఇంటూ 61. ఈ వాల్యూ మనం తీసుకున్నట్టయితే 50 బేస్ తీసుకుంటే 39 అనేది 11 తక్కువ, 61 అనేది 11 ఎక్కువ. 11 స్క్వేర్ ఎంత? 121. కాబట్టి స్క్వేర్స్ గుర్తుంచుకోవడం వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ ఈజీ అవుతాయి. స్క్వేర్స్ కూడా జాగ్రత్తగా చేయాలి. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. సో 11 స్క్వేర్ ఎంత? 121. నెక్స్ట్ 39కి 11 అయినా యాడ్ చేయొచ్చు, 61కి 11 అయినా తీసేయచ్చు. తీసేస్తే ఏమవుతుంది? 50 అవుతుంది. సో 50 డైరెక్ట్గా వేసుకుంటామా? వేసుకుంటే తక్కువ అయిపోతుంది. మనం తీసుకున్న బేస్ ఎంత? 50. 100కి ఏ రేషియోలో ఉంది? 1/2లో ఉంది. కాబట్టి మనకు వచ్చిన వాల్యూ 50/2 వేసుకుంటే 25 వస్తుంది. సో ఇక్కడ 25 దాన్ని 100తో మల్టిప్లై చేస్తే 0 0. సో 25 100 నుంచి 121 తీసేస్తే మనకి వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇక్కడ 1 ఇక్కడ 0 4 కాబట్టి బాగా చేసుకుంటే 10 నుంచి 1 పోతే ఎంత? 9. ఇక్కడ 9 నుంచి 2 పోతే 7. 4 నుంచి 1 పోతే 3 2317. దీని ఆన్సర్ వచ్చేసి 2379. చూడండి, 61 ఇంటూ 39. 9 and 6 are 54. 3 9 7 2 3 7. ఇలా చేసుకున్నాం, అలా చేసుకున్నాం, సేమ్ వాల్యూ వస్తుంది. సో మనం బేస్ వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం ఇలా మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు 150 కాకుండా ఇంకో బేస్ వాల్యూ తీసుకుని చూద్దాం. ఇప్పుడు నేను ఇంకో మల్టిప్లికేషన్ చెప్తాను. 198 ఇంటూ 204. దీనికి 100 బేస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎంత అవుతుంది? +98 అవుతుంది, ఇక్కడ +104 అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయడం చాలా హార్డ్ కదా. కాబట్టి మనం ఏం చేస్తామంటే 200 తీసుకుంటాం. నేను 200ని బేస్ తీసుకున్నాను ఇక్కడ. ఓకే, 200ని బేస్ తీసుకుంటే 100కి 200 అనేది ఎంత మల్టిపుల్? 2 మల్టిపుల్. అంటే 100ని 2 టైమ్స్ మల్టిప్లై చేసి 200 వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ని కూడా 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 198 అనేది 200 కంటే -2 + 4. 2 × 4 ఎంత? 8 అవుతుంది. -08. నెక్స్ట్ 198కి 4 అయినా కలపచ్చు. 204 2 అయినా తీసేయచ్చు. 204 2 తీసేస్తే ఎంత? 202 02 00. ఇక్కడ 2 zeros ఉన్నాయి మన బేస్లో కాబట్టి 2 zeros తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ 202 00 వేసాం. మనకు వచ్చిన వాల్యూ 202. కానీ ఇక్కడ మిస్టేక్ అవుతుంది. ఎందుకు మిస్టేక్ అవుతుందంటే మనకి బేస్ అనేది డబుల్ ఉంది కదా, డబుల్ ఉన్నప్పుడు మనం డబుల్ చేయాలి. ఇప్పుడు చూడండి, 202 ఇంటూ 2 404. సో 404 00. ఇందాక వచ్చిన వాల్యూ ఎంత? 2 4 8 -8. క్యారీ చేస్తే 10 నుంచి అయిపోతే 293 40392 అవుతుంది. ఓకే, 40392 కావాలంటే మీరు డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేసుకొని చూడవచ్చు. ఓకే, 204 198 32 2
ప్రాబ్లమ్స్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక వాల్యూ చూద్దాం. వేరే బేస్ తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 484 into 506 అని నెంబర్. దీనికి నేను బేస్ 500 తీసుకుంటాను. బేస్ వచ్చేసి 500 తీసుకుంటాను. 500 అనేది 100కి ఎంత? 5 టైమ్స్ మల్టిపుల్ ఇంటూ 5 కదా. 500 into 5 ఉండదు, మల్టిపుల్ 5 టైమ్స్ ఉంది. సో వచ్చిన ఆన్సర్ కూడా 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో 500 బేస్ వాల్యూ తీసుకున్నా -16 + 6. 16 6 ఎంత? 96 కదా. సో -96. నెక్స్ట్ 484కి 6 అయినా కలపచ్చు. 506 వల్ల 16 అనేది తీసేసి ఎంత వస్తుంది? 490 వస్తుంది. ఈ 490 మనం డైరెక్ట్గా ఇవ్వకూడదు, ఎందుకంటే మనం తీసుకున్న బేస్ వాల్యూ పర్ఫెక్ట్ బేస్కి 5 టైమ్స్ ఉంది కాబట్టి దీన్ని 5తో మల్టిప్లై చేయాలి. 0 5 9 45 5 4 20 24 2450. ఓకే, ఇక్కడ 0 0 వేసుకుని 2 4 5 0 0. ఓకే, వాల్యూ లాస్. ఇప్పుడు దీన్ని తీసేయాలి. తీసేస్తే 0 వాల్యూ 0 నుంచి 6 పోతుంది కాబట్టి 10 క్యారీ చేస్తే 10 నుంచి 6 పోతే 4, 9 నుంచి 9 పోతే 0, 9 4 4 2 244 904. దీన్ని డైరెక్ట్గా మల్టిప్లై చేసుకుందాం. 506 4 into 4 6 4 24 2 4 5 20 8 6 48 244 244 904. ఓకే, వచ్చిందా? సేమ్ వాల్యూ వచ్చిందా? సో ఇప్పుడు ఏంటంటే మనకి వాల్యూస్ అనేవి బేస్ మెథడ్ యూస్ చేసుకొని ఇలా వాల్యూస్ అనేవి ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనకి ప్రతిదీ బేస్ మెథడ్లో మనం చేయలేము, కొన్ని బేస్ మెథడ్లో చేయలేకపోవచ్చు. అలాంటి వాటికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 46 into 153 అనే నెంబర్ ఉంది. దీనికి బేస్ వాల్యూ మనం 150 తీసుకోవచ్చు. 150 తీసుకుంటే 100కి ఇది 1.5 టైమ్స్ ఉంటుంది. సో మనకు వచ్చిన వాల్యూని 1.5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 1.5 టైమ్స్ మల్టిప్లై చేయాలి అంటే మనకి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది, అంత ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, దీనికి వేరే ప్రాసెస్ ఉంది. దీనికి మనం బేస్ మెథడ్ యూస్ చేయమన్నాం. దీనికి యూస్ చేసే మెథడ్ ఏంటంటే 1 ఈ మెథడ్ అనేది 2 నెంబర్స్ 3 నెంబర్స్ ఏ నెంబర్కైనా సరే 1 డిజిట్ నెంబర్స్ ఇలా ఎన్ని డిజిట్స్ ఉన్నా సరే మల్టిప్లికేషన్ చేయడానికి ఈ మెథడ్ అనేది మనకి ఓకే అన్నమాట. ఇట్లా ఎక్కడైనా అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ దీనికి ఒక ప్రాసెస్ ఉంది. దీని ప్రాసెస్ ఏంటంటే మనం రైట్ నుంచి లెఫ్ట్కి వస్తాం. ఇలా నేను నిల్చున్నాను అనుకోండి, ఇది నాకు లెఫ్ట్ అవుతుంది, ఇది నాకు రైట్ అవుతుంది. సో రైట్ నుంచి లెఫ్ట్కి వస్తాం, ఈ డైరెక్షన్లో వెళ్తాం. దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇది రో 1 రో 2 రో 3 3 రోస్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ రోని వర్టికల్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇవి 6 నెంబర్ ఉంటుంది. ఫస్ట్ ఇది మల్టిప్లికేషన్ చేయాలి. 3 6 అయింది కదా, ఇక్కడ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే సెకండ్ స్టెప్లో వీటి క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 5 6 ఎంత 30, 3 4 ఎంత 12, 3 4 12 42. సో ఈ రెండు యాడ్ చేస్తే 42 వచ్చింది. ఓకే, థర్డ్ స్టెప్ ఏం చేస్తామంటే వీటి మల్టిప్లై చేసి దీన్ని స్ట్రైట్ చేస్తూ ఉంటాం. వీటి క్రాస్ మల్టిప్లై చేసి దీన్ని స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేస్తాం. 1 6 6 ప్లస్ 3 1 3 ప్లస్ 5 4 20 29. దీని ఆన్సర్ వచ్చేసి 29 అవుతుంది. ఇలా ఎప్పుడైతే ఒక సిరీస్ కంప్లీట్ అయిపోతుందో, అంటే ఇక్కడ నుంచి ఈ ఎండ్ నుంచి ఎండ్కి నెంబర్స్ కంప్లీట్ అయిపోతాయో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లాస్ట్ రో ఏదైతే ఉందో ఈ లాస్ట్ రో తీసేస్తాం. తీసేసి ఏం చేస్తాం, దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తాం, చేసి యాడ్ చేసుకుంటాం. 4 ప్లస్ 5 1 5 ఎంత అవుతుంది 9 అయిందా. నెక్స్ట్ ఇది అయిపోయింది. సో ఈ రో కూడా తీసేయాలి. తీసేసి ఇక్కడ ఒకటే రో ఉంది, సింగిల్ రో ఉంది కాబట్టి దీన్ని వర్టికల్ మల్టిప్లికేషన్ చేస్తాం. 1 1 ఎంత 1. సో ఇప్పుడు
బ్యాలెన్సింగ్ మెథడ్ యూస్ చేసుకొని వీటిని యాడ్ చేయాలి. బ్యాలెన్సింగ్ మెథడ్ అంటే ఏంటో మనం ఎడిషన్ చెప్పేటప్పుడు క్లియర్గా చెప్తాము. కాబట్టి ఇప్పుడు జస్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ ఉన్న నెంబర్ డైరెక్ట్గా క్యారీ చేయాలి 8. నెక్స్ట్ 1 + 2 దీనికి యాడ్ చేయాలి 3. 4 + 9 13. 13 వచ్చినప్పుడు 3 ఇక్కడ పెట్టి 1 ఇక్కడ క్యారీ చేయాలి. 2 + 1 3. 3 + 9 12. 1 + 1 2. 2 2 3 3 8. దీని ఆన్సర్ వచ్చేసి 2 2 3 3 8. దీన్ని డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. 146 153 3 6 18 3 4 12 13 3 1 3 + 1 4 5 6 30 5 4 20 23 6 30 yes 7 5 7 730. Okay, next 1 0 146 8 3 14 17 8 సారీ ఇక్కడ ఎంత వచ్చింది 4 16 13 2 2 3 8 వచ్చింది. సో ఈ వాల్యూ అనేది మనకి ఇలా వస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు చిన్న నెంబర్ చేసాం. ఇది 3 డిజిట్ నెంబర్. మనం ఇప్పుడు ఒక 5 డిజిట్ నెంబర్ ఇంటూ 4 డిజిట్ నెంబర్ చేద్దాం. మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కాన్సెప్ట్. ఓకే, 5 డిజిట్ నెంబర్ అంటే 1 2 3 4 5 అనుకోండి ఇంటూ 2 3 4 5. ఇది చాలా పెద్ద నెంబర్. ఈ నెంబర్ మనం చేయడానికి మన ప్రాసెస్ ఏంటి? ఈ నెంబర్ కనుక మీకు అర్థమవుతుంది, మీకు ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఈజీగా మీరు క్యాల్కులేట్ చేయగలుగుతారు. సో జాగ్రత్తగా వినండి. 1 2 3 4 5 2 3 4 ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 అనుకుంది. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? నేను ఏం చెప్పాను, మనం ఎప్పుడైనా ఇటు నుంచి రావాలి, ఇటు నుంచి రావాల్సి ఉంటుంది అంతేనా? సో ఫస్ట్ 5 × 5 25. ఫస్ట్ రో అయిపోయింది, ఈ రో అయిపోయింది. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. 4 5 ఎంత 20 + 4 5 ఎంత 20. ఎంత అవుతుంది? 40 అవుతుంది అంతేనా? ఒక సెకండ్, ఎంత అవుతుంది? 40 అవుతుంది. సో 40 వేసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 రోస్ ఇది స్ట్రైట్ మల్టిప్లికేషన్. 3 5 15 3 5 15 15 + 15 ఎంత 30. 4 4 16 46 అవుతుంది. ఓకే, ఇది థర్డ్ స్టెప్ 46. ఓకే, నెక్స్ట్ 2 5 10 2 5 10 10 + 10. ఇక్కడ సింగిల్ రో డబుల్ రోస్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై చేయాలి. 3 4 12 + 12 + 3 4 12 + 12 24 10 34 44. ఈ వాల్యూ ఎంత 44. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ ఎప్పుడైతే సింగిల్ రో వస్తుందో అప్పుడు స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేయాలి. 1 5 5 + 5 0 0. నెక్స్ట్ 2 4s 8 + 4 2s 8 + 3 3s ఎంత 9 16 25 30. సో దీని వాల్యూ ఎంత అవుతుంది 30. ఓకే, సో మనకి 30 వచ్చింది. ఇప్పుడు మొత్తం ఒకసారి అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ రోడ్ ఎలిమినేట్ చేసేస్తాం. ఇప్పుడు ఇక్కడ చేయాలి. ఇప్పుడు ఇలా చేసుకోవాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. 1 4s 4 + 4 0s 0 + 2 3 6 + 3 2 6 ఎంత అవుతుంది? 4 + 6 10 10 + 6 16 అవుతుంది. సో 16 వేసింది. ఓకే, ఈ ప్రాసెస్ అయిపోగానే మళ్ళీ మొత్తం చేయక్కర్లేదు, ఒకసారి ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేగానే ఈ రో కూడా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ రో ఇది సింగిల్ రో కాబట్టి స్ట్రైట్ మల్టిప్లికేషన్. 1 3s 3 + 3 0s 0 + 2 2s 4 ఎంత అవుతుంది? 3 + 4 ఎంత 7. సో మనకి ఈ రో కూడా ఎగిరిపోయింది. ఓకే, 3 రోస్ అయిపోయాయి. ఇప్పుడు ఈ 2 రోస్ మిగిలింది. సో క్రాస్ మల్టిప్లికేషన్ 1 2s 2 + 2 0s ఎంత 0 కాబట్టి 2 వచ్చింది. ఓకే, అండ్ లాస్ట్ 1 0s ఎంత 0. ఈ రో కూడా క్యాన్సిల్ అయ్యాక ఇది ఒకటే మిగిలింది 1 0 0. ఇప్పుడు మనం ఏం చేద్దాం?
మెథడ్లో క్యాలిక్యులేట్ చేద్దాం, ఐ మీన్ మెడిసిన్ చేద్దాం. 5 డైరెక్ట్ క్యారీ చేసా, 2 ప్లస్ ఓ అంటే 2 ప్లస్ 0 2, 4 ప్లస్ 6 అంటే 10, 0 అయితే ఇక్కడ 1 క్యారీ అవుతుంది. 4 ప్లస్ 4 1, 8 ప్లస్ 1 9, 4 ప్లస్ 0 4, 3 ప్లస్ 6 9, 1 ప్లస్ 7 8, 0 ప్లస్ 2 2. సో 2 8 9 4 9 0 2 5. ఈ వాల్యూ వచ్చేసి 2 8 9 8 9 4 9 0 2 5 అవుతుంది. ఓకే, మనం ఇలా మల్టిప్లై చేయొచ్చు. మీరు ఏ నెంబర్నైనా మల్టిప్లై చేయొచ్చు. నేను కొన్ని నెంబర్స్ ఇస్తాను, మీరు ట్రై చేయండి. 73 ఇంటూ 768 ఇది ఒక నెంబర్. ఇది ఒక నెంబర్. నెక్స్ట్ సో ఈ 3 నెంబర్స్ మల్టిప్లై చేయండి. చేసి మీకు ఒకసారి క్యాలిక్యులేటర్లో కూడా చెక్ చేసుకోండి, మీకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చినో చూసుకోండి. ఈ ప్రాసెస్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ప్రతిసారి అలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదు. మన మైండ్ క్యాలిక్యులేషన్తోనే ప్రాక్టీస్ చేస్తే మనకు మైండ్ క్యాలిక్యులేషన్ స్పీడ్ అవుతుంది. మైండ్ క్యాలిక్యులేషన్ స్పీడ్ అవుతే మ్యాక్సిమం ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మహా అయితే 10 సెకండ్స్ లోపు మనము ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసేయచ్చు. సో ఇవి మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నేను నెక్స్ట్ క్లాస్లో ఎడిషన్ ట్రిక్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ ఈ 3 ట్రిక్స్ కూడా చెప్తాను. సో ఎప్పుడైతే మనకి ఈ బేసిక్ ట్రిక్స్లో మనకి మంచి నాలెడ్జ్ వచ్చిందో ఏ ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీ అయిపోతుంది. ఒక సామెత ఉంది, ఒక గొప్ప వ్యక్తి అన్నాడంట, తనకి 24వ రోజు యుద్ధం ఉంటే 23 రోజుల పాటు కత్తిని సానబెడుతూ ఉంటారు. కాబట్టి మన బేసిక్స్ని ఎంత సానబెడితే మనకి యుద్ధం చేసేటప్పుడు అది మనకి అంత బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన బేసిక్స్ని ఎంత స్ట్రాంగ్ చేసుకుంటే దీనికి కొంచెం టైం పట్టచ్చు. మీరు గమనించండి, మనం ఒక దాదాపుగా నేను కొన్ని రోజులు క్లాసెస్ చెప్పలేదు, కొన్ని రోజులు క్లాసెస్ చెప్పాను, ఇలా క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎప్పుడైతే మీరు బేసిక్స్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతే మిగతా సిలబస్ మొత్తం 10 to 15 డేస్లో కంప్లీట్ చేసేయచ్చు. మిగతా సిలబస్ మొత్తం 10 to 15 డేస్లో కంప్లీట్ చేసేయచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి.